పక్షిరాజా స్టూడియో అధినేత శ్రీ రాములు నాయుడు తీసిన చిత్రం అగ్గిరాముడు. అదే తమిళంలో ఎంజీఆర్ తో తీసిన చిత్రం మల్లై కల్వన్. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎచ్చట అరాచకత్వం ప్రబలినా ఏదో ఒక వేషంలో ప్రత్యక్షమై దొండగలు ఆట కట్టించే అగ్గిరాముడు పాత్ర ఎన్టీఆర్ వేశారు. హీరోయిన్ భానుమతి. అగ్గిరాముడు సినిమాతో ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య బాగా పెరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయ దుందుబి మోగించి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్. రాముడు టైటిల్ క్రేజ్ ఈ చిత్రంతోనే మొదలైంది. తర్వాత కాలంలో ఎన్టీఆర్ కథానాయకుడుగా ఏదో ఒక రాముడు టైటిల్ గా 16 సినిమాలు వచ్చాయి. వాటిల్లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. అగ్గిరాముడు ఘన విజయం సాధించడంతో ఆ సినిమాను వేసిన సెట్టింగ్ లో ఉపయోగించి అదే చిత్రాన్ని హిందీలో తీయాలని బొంబాయి వెళ్లారు శ్రీరాములు నాయుడు. దిలీప్ కుమార్ కు హీరోగా సినిమా తీయాలని ఆయన ఆలోచన. దిలీప్ కుమార్ ఇలాంటి వేషాలు వేయరు అని ఆయన బొంబాయి మిత్రులు చెప్పారు. ఎలాగైతేనే నాయుడు గారు దిలీప్ కుమార్ ని కలుసుకున్నారు. మొదట్లో దిలీప్ కుమార్ ఒప్పుకోలేదు. అప్పుడు ఆయనకు నాయుడు గారు అగ్గిరాముడు చిత్రాన్ని చూపించారు. ఇందులో హీరో పాత్ర నేను నటించిన ఆన్ చిత్రంలో లాగే ఉంది అంటూ దిలీప్ కుమార్ ఆలోచనలో పడ్డారు. అప్పుడు నాయుడు ఈ సినిమాలో తెలుగులో తీయడానికి 25 లక్షలు ఖర్చు పెట్టాను, మీరు నటించడానికి అంగీకరిస్తే 40 లక్షలు ఖర్చు పెట్టి హిందీలో తీస్తాను అన్నారు. దీంతో దిలీప్ కుమార్ అగ్గిరాముడును హిందీ వెర్షన్ లో ఆజాద్ లో నటించడానికి అంగీకరించారు. కోయంబత్తూరుకు మొదటిసారిగా దిలీప్ కుమార్ వంటి ప్రసిద్ధ నటుని రప్పించి సినిమా తీసిన ఘనత శ్రీరాములు నాయుడు గారిది. అంతేకాదు దిలీప్ కుమార్ ని ఒకే చోట బస చేయించి 3 నెలల్లో చిత్రాన్ని రూపొందించి విడుదల చేసిన తన తొలి హిందీ చిత్రంలోనూ బొంబాయిలో సంచలనం సృష్టించారు నాయుడు గారు. తోడు దొంగలు చిత్రం సృష్టించిన విధ్వంసం నుంచి తేరుకోవడానికి తర్వాత చిత్రం పూర్తి వాణిజ్యపరంగా బాక్సాఫీస్ ను దృష్టిలో పెట్టుకుని జానపద చిత్రమైతే చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని విశ్వసించి ఎన్టీఆర్, త్రివిక్రమరావు, జయసింహ చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. జయసింహకు యోగానంద్ దర్శకత్వం వహించారు. వాళ్ళ గత 2 చిత్రాలకు టీవీ రాజు సంగీత దర్శకత్వం వహించారు. కానీ అవి విజయవంతం కాలేదు. అయినప్పటికీ టీవీ రాజునే 3వ సినిమాకు కూడా సంగీతం అందించమని అడిగారు. సంగీత భేటీలో త్రివిక్రమరావు సూచనలు పాటించి టీవీ రాజు పాటలకు ట్యూన్ కట్టారు. జయసింహలో 2 స్త్రీ పాత్రలు ఉన్నాయి. అప్పటికే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన అంజలీదేవి ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. 2వ కథానాయక పాత్రకు ఆమె కంటే వయసులో ఉన్న చిన్న అమ్మాయి కావాలి. ఆ పాత్రకు వహీదా రెహమాన్ ను ఎంపిక చేసి ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. జయసింహ ఆమెకు తొలి సినిమా. ఎన్ఏటి వారితో కాంట్రాక్ట్ ప్రకారం వహీదా రెహమాన్ 2 ఏళ్ల వరకు వేరే బ్యానర్ లో చిత్రం నటించకూడదు. హీరోయిన్ గా వేషం వేస్తూనే అమ్మాయి కకృతిపడి వేరే సినిమాలో చిన్న వేషాలు ఒప్పుకుంటే సంస్థకు అప్రతిష్ట అని అలాంటి కాంట్రాక్ట్ ను రాసుకున్నారు. కాకపోతే ఈ కాంట్రాక్ట్ అమల్లో ఉండగానే జయసింహ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమె మరొక సంస్థ చిత్రంలో నటించేందుకు కాల్ షీట్ ఇచ్చింది. ఇది ఎన్టీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. ఆమెకు రిజిస్టర్ నోటీసులు పంపించారు. అయితే వహీదా రెహమాన్ తల్లి చాలా తెలివైన వారు. వహీదా అగ్రిమెంట్ పై సంతకం పెట్టిన నాటికి ఆమె మైనరు, అందువల్ల ఆ కాంట్రాక్ట్ చట్టబద్ధం కాదు అని సమాధానం ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ అగ్గి మీద గుగ్గులమయ్యారు. ఈ సమాధానాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆమెకు తగు విధంగా గుణపాఠం నేర్పించాలని నిర్ణయించుకున్నారు. అగ్రిమెంట్ పై సంతకం చేసే నాటికి ఆమె నిస్సందేహంగా మేజర్. ఆమె తండ్రి విజయవాడకు బదిలీ కాకముందు తమిళనాడులో పనిచేశారు. ఆమె ఖచ్చితంగా కడలూరు లేదా చెంగల్పట్టులో పుట్టి ఉండాలి. ఆయన మున్సిపల్ కమిషనర్ కనుక ఆమె జననాన్ని తప్పకుండా రిజిస్టర్ చేయించి ఉంటారు. వెళ్లి ఆమె జనన ధృవీకరణ పత్రాన్ని తీసుకురండి అని ఆయన గుమ్మడి డివిఎస్ రాజులకు ఆ పని అప్పజెప్పారు. వాళ్ళు మొదట కడలూరు వెళ్లి అక్కడ ఏ ఆధారం దొరకలేదు. తరువాత చెంగల్పట్టు వెళ్లారు. ఆమె జననం అక్కడ రిజిస్టర్ అయ్యింది. ఆ జనన ధృవీకరణ పత్రం జతపరిచి ఎన్ఏటి సంస్థ లీగల్ నోటీసు ఈసారి వహీదా రెహమాన్ కు పంపించింది. భంగపడిన వహీదా తల్లి మన్నించాలని వేడుకుంది. తన క్షమాస్త్రంతో ఆమెను చిత్తు చేశారు ఎన్టీఆర్. 1955 అక్టోబర్ 21న విడుదలైన జయసింహ సంచలన విజయం సాధించింది.